బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనె ఆస్కార్ అవార్డ్స్ 2025 గురించి మాట్లాడారు. ఈ ఏడాదిలో భారత్ కు అవార్డ్స్ రాకపోవడంతో ఆమె విచారం వ్యక్తం చేశారు. పారిస్ లో జరుగుతున్న లగ్జరీ ఫ్యాషన్ కంపెనీ లూయిస్ విక్టన్ షోలో ఆమె పాల్గొంటుండగా ఈ వ్యాఖ్యలు చేశారు. అందుకు సంబంధించిన ఒక వీడియోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆస్కార్ అవార్డులు గెలుపొందే అన్ని అర్హతలు ఉన్న అనేక భారతీయ చిత్రాలు ఉన్నాయని దీపికా పదుకొనె అన్నారు. భారతీయ అభిమానుల హృదయాలను గెలుచుకున్న ఆ లూయి, ఇమాజిన్ యాజ్ లైట్, మిస్సింగ్ లేడీస్ చిత్రాలు ప్రపంచ వ్యాప్తంగా అనేక వేదికల మీద ప్రశంసలు అందుకున్నాయి. అయినప్పటికీ ఈ రెండు చిత్రాలు ఆస్కార్ 2025 తుది జాబితాలో చోటు దక్కలేదు. ఇలా చాలా సార్లు మనకు రావాల్సిన ఆస్కార్లను లాగేసుకుంటూనే ఉన్నారు. భారతదేశ సినీ చరిత్రలో ఎన్నో గొప్ప కథలు తెరకెక్కాయి. కానీ ఆ సినిమాలకు, ఆ కథలకు, నటీనటుల ప్రతిభకు గుర్తింపు ఇవ్వడం లేదు. కారణం ఏంటో తెలియదు. కానీ ఆస్కార్ మాత్రం మన సినిమాలను తిరస్కరిస్తోంది. అయితే ఈ సంవత్సరం ఆస్కార్ అవార్డులలో ది బ్రూటలిస్ట్ చిత్రానికి గాను నటుడు అడ్రియన్ బ్రాడీకి ఉత్తమ నటుడిగా ఆస్కార్ అవార్డు రావడం నాకు సంతోషాన్నిచ్చింది. ఇక భారత్ నుంచి ఎన్నో విలువైన చిత్రాలు వచ్చినప్పటికీ ఆస్కార్ అవార్డు దక్కకపోవడం చాలా బాధాకరం అని చెప్పిన దీపిక RRR గురించి కూడా మాట్లాడారు. 2023 ఆస్కార్ అవార్డ్స్ నేను వ్యాఖ్యాతగా ఉన్నాను. కానీ RRR చిత్రానికి ఆస్కార్ ప్రకటించిన సమయంలో నేను ప్రేక్షకుల్లో కూర్చుని ఉన్నాను. అప్పుడు చాలా భావోద్వేగానికి గురయ్యాను. అవి నాకు ఎంతో ప్రత్యేకమైన క్షణాలు. ఆ సినిమాలో నేను భాగం కాకపోయినప్పటికీ ఒక భారతీయురాలుగా ఆ విజయం నా సొంతం అనిపించింది. ఆ గొప్ప క్షణాలు ఎప్పటికీ మర్చిపోలేను అని చెప్పారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR చిత్రంలో రామ్ చరణ్, NTR నటించారు. ఇందులో నాటు నాటు సాంగ్ ఉత్తమ ఒరిజినల్ సాంగ్ గా ఆస్కార్ ను దక్కించుకున్న విషయం తెలిసిందే.